గాజుల దిన్నే జలాశయం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన బీవీకి కృతజ్ఞతలు తెలిపిన మండల టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా ప్రజల జీవననాడిగా ఉన్న గాజుల దిన్నే జలాశయం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిని గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు గాజుల దిన్నే హనుమంతు, ఎన్వి రామాంజనేయులు, శ్రీధర్ నాయుడు, కృష్ణమ్మ నాయుడు, మదీనా సాహెబ్, రంగస్వామి నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి గురైన ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వంలోనైనా పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బివి జయనాగేశ్వరరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం, దానిని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పనులు పూర్తి చేసేలా హామీ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల చంద్ర, సంజన్న, న్యాయవాది వెంకటేష్, నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గాజుల ప్రాజెక్టు స్థితిగతులు, అభివృద్ధి, దాని గురించి కట్ట ఎత్తు పెంచినందువలన గ్రామాలు సాగు వ్యవసాయదారులకు సంతోషం ఉంది. నిన్న అసెంబ్లీలో బివి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు తాగునీరు, సాగునీరు గురించి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ముఖ్యంగా గోనెగండ్ల మండలము సాగునీరు సమస్య చాలా ఉంది కాబట్టి నిన్న గలమెత్తినారు. ఆయనకి మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా మండలం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మా ప్రాంత సమస్యల్ని ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈ వెస్ట్ ఏరియాలో నుంచి వచ్చిన శాసనసభ్యులు ఎవరు పట్టించుకోకపోయినా మరి ఈయన టోటల్గా ఈ ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడంతో మరి ఈ ప్రాంతం కూడా రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా అసెంబ్లీలో జిల్లాలో ఏ నాయకుడు ప్రస్తావించలేదు. మా జయనాగేశ్వరరెడ్డి గారు ప్రస్తావించడం వల్ల మేము ఆయనకి మా తెలుగుదేశం పార్టీ మండలం తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాసనసభలో మా బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే లేవనెత్తిన సాగునీటి ప్రాజెక్టు కర్నూలు జిల్లా యందు ఒకటే ఉన్నది. అది కూడా 4 టీఎంసీలదే. ఉమ్మడి కర్నూలు జిల్లాలోన శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉండే, అది 250 టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో పోయినది. తర్వాత ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈ 4 టీఎంసీలే. కనీసం 7 నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు నుంచి తాగునీళ్ళు సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల పనులు త్వరగా చేసి మా సారు ఎమ్మెల్యే అయినాక అక్కడ విజిట్ చేసినాకే 5 గేట్లు కూర్చోబెట్టినారు. ఇంకో గేటు పెండింగ్ ఉండేది. సారు ఎప్పుడైతే దీని మీద చర్య తీసుకుంటామన్నప్పుడు పనులు ఇప్పుడు ముందుకు సాగుతున్నాయి. అలాగే నిన్నటి అసెంబ్లీ సమావేశంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు చరిత్రలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అసెంబ్లీలో ఇంతవరకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలలో మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనకు తగ్గ తనయుడుగా ఈరోజు బివి జయనాగేశ్వరరెడ్డి గారు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అనేటువంటి ఎమ్మిగనూరు, అలాగే గోనెగండ్ల, నందవరం తదితర మండలాల గ్రామాల ప్రజల తాగునీటిపై అసెంబ్లీలో నిన్న లేవనెత్తడం జరిగింది. మరీ ముఖ్యంగా గాజుల దిన్నె ప్రాజెక్టు గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ గాజుల దిన్నె ప్రాజెక్టుకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా 3.5 టీఎంసీలు వినియోగించుకోవడానికి గత ప్రభుత్వము తీసుకొని వస్తే ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు ఏమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆ పట్టిసీమ ద్వారా వచ్చేటువంటి 3.5 టీఎంసీలని అంతర్జీవ ద్వారా తీసుకొచ్చేటువంటి నీటిని ఈరోజు వినియోగంలోకి తెచ్చుకోకుండా ఈరోజు మరి అదేదో పూర్తి స్థాయి ఎప్పుడు కూడా నిండలేదు గత 5 ఏళ్లలో మరి ఎత్తు. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.